ఓం శాంతి. ఈశ్వరీయ విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానము అన్న ఈ శీర్షికలో ఈశ్వరీయ విద్యార్థులు 2 ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకటి, సాకార మురళికి అవ్యక్త మురళికి ఉన్న తేడా. రెండవ ప్రశ్న, బాబా మురళి మిస్ అవ్వద్దు అన్నారంటే ఏ మురళి అది, ఇంతకి సాకార మురళియా అవ్యక్త మురళియా? సో ఈ ప్రశ్నలకు సమాధానంగా బాబా మురళిలో చెప్పిన మహావాక్యాలు తెలుసుకుందాము. సో ముందుగా మొదటి ప్రశ్న ఏదైతే ఉందో, సాకార మురళి అవ్యక్త మురళికి తేడా. సాకార మురళి అంటే బ్రహ్మబాబా సాకారంలో ఉన్నప్పుడు చెప్పిన మురళి. సో బ్రహ్మబాబా సాకారంలో శరీరంలో ఉన్నప్పుడు చెప్పిన మురళిని సాకార మురళి అంటున్నారు. బ్రహ్మబాబా శరీరం వదిలేసి సాకారం నుంచి అవ్యక్తంలోకి వెళ్ళినప్పుడు గుల్జార్ దాది శరీరంలోకి వచ్చి చెప్పిన మురళిని అవ్యక్త మురళి అంటున్నారు. తో సాకార మురళి అయినా అవ్యక్త మురళి అయినా రెండు శివబాబానే చెప్పారు. కానీ ఇక్కడ సేవను వేగవంతం చేయడం కోసం అని చెప్పి బ్రహ్మబాబాని అవ్యక్తంలోకి తీసుకెళ్లారన్నట్టు మురళిలో ఉంది. కానీ ఇప్పుడు మనం చెప్తున్నది సాకారమా అవ్యక్తం గురించే కాబట్టి ఇక్కడ బ్రహ్మబాబా శరీరంలో ఉన్నప్పుడు చెప్పిన మురళిలని బ్రహ్మబాబా శరీరంలోకి వచ్చి శివబాబా చెప్పిన మురళిలని సాకార మురళి అంటున్నారు. ఇది 1936 నుంచి 1969 వరకు చెప్పారు. సో 1969లో బ్రహ్మబాబా శరీరాన్ని వదిలేసి అవ్యక్తం అయిన తర్వాత గుల్జార్ దాది గారి శరీరంలోకి వచ్చి ఏ మురళీలు అయితే చెప్పారో ఇవి అవ్యక్త మురళీలు. సో ఇలా బాబా ఎందుకు అవ్యక్త మురళీలు చెప్పడం జరిగింది? తర్వాత విద్యార్థుల రెండవ ప్రశ్న, బాబా మురళి మిస్ అవ్వద్దు అన్నారంటే అది ఇంతకు సాకార మురళియా అవ్యక్త మురళియా? సో ఈ ప్రశ్నలకు సమాధానము బాబా మురళిలో ఏదైతే చెప్పారో సో వాటి ఆధారంగా తెలుసుకుందాము. సో ముందుగా 26 జూన్ 1969 ఈ మురళిలోని వాక్యాలని ఇక్కడ ఫోటో తీసి స్లైడ్గా వేసి స్క్రీన్ మీద చూపిస్తున్నాము. సో 1969లో బ్రహ్మబాబా అవ్యక్తం అయిన తర్వాత ఈ చదువు పద్ధతిని ఏదైతే శివబాబా మార్చారో అది ఎందుకు అని పిల్లలు అడిగినప్పుడు బాబా ఇచ్చిన సమాధానం ఇది. సో బాబా ఏమంటారంటే, ఇప్పుడు చదువు పూర్తయిపోయింది, ఇక ఒక కార్యం మిగిలి ఉంది, వెంట తీసుకువెళ్ళే కార్యం. అందువలన ఇప్పుడు కేవలం కలుసుకోవడానికి, అవ్యక్త శిక్షణల ద్వారా సంతోషపరచటానికి మరియు ఎగిరింప చేయటానికి వస్తున్నాను. చదువు యొక్క పాయింట్స్, చదువు యొక్క రూపం ఇప్పుడు నడవదు. ఇప్పుడు కోర్సు రివిజన్ అవుతుంది. కానీ ఎంత సమయంలో రివైజ్ చేస్తారు? ఎంతవరకు కోర్సు పూర్తయింది? ఇప్పుడు ఎంతవరకు రివైజ్ కోర్సు అయ్యింది అని అందరూ నిర్ణయించుకోవాలి. ఎంత సమయం ఇప్పుడు కావాలి? సాకార బాబా యొక్క ప్రతి కర్మ, ప్రతి స్థితిలో మిమ్మల్ని పోల్చుకుంటూ, ఆయనవి చూస్తూ, లక్ష్యం పెట్టుకుంటూ మిమ్మల్ని చూసుకుంటే ఎంతవరకు చేరారో తెలుస్తుంది అంటున్నారు. సో ఇక్కడ ఈ వాక్యాల్లో మొదటి వాక్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు పూర్తి మురళిని కూడా చదివి తెలుసుకోండి. విద్యార్థులు ఏం ప్రశ్న అడిగితే బాబా ఏం సమాధానం ఇచ్చారని. సో ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, ఇప్పుడు చదువు పూర్తయిపోయింది. సో ఏదైతే బ్రహ్మబాబా శరీరంలోకి వచ్చి చెప్పిన సాకార మురళీలని బాబా కోర్స్ అంటున్నారు, అవ్యక్త మురళీలని రివైజ్డ్ కోర్స్ అంటున్నారు. అంటే ఈ ఈశ్వరీయ విద్యాలయంలో బాబా కోర్సు చెప్పి రివిజన్ చేయించి రియలైజేషన్కి వచ్చేయాలి అంటున్నారు. సో అవన్నీ ఏంటో వివరంగా తెలుసుకుందాము. సో ఇప్పుడు చదువు పూర్తయిపోయింది. సో ఇక వెంట తీసుకెళ్లే కార్యమే ఉంది. సో ఇప్పుడు కేవలం కలుసుకోవడానికి, అవ్యక్త శిక్షణల ద్వారా సంతోషపరచడానికి మరియు ఎగిరింప చేయడానికి వస్తున్నారు. చదువు యొక్క పాయింట్స్, చదువు యొక్క రూపం ఇప్పుడు నడవదు. ఇప్పుడు కోర్సు రివిజన్ అవుతుంది. కానీ ఎంత సమయంలో రివైజ్ చేయగలరు? ఎంతవరకు కోర్సు పూర్తయింది? సో ఇక్కడ కోర్స్ అని ఏదైతే సాకార మురళిని అంటున్నారో ఆ కోర్సు పూర్తయిందా అని అడుగుతున్నారు. సో అది పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా రివిజన్ చేస్తూ వెళ్ళాలి సబ్జెక్ట్ని. సో రివిజన్ చేస్తూ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, చదువు యొక్క పాయింట్స్, చదువు యొక్క రూపం ఇంక ఇప్పుడు నడవదు అంటున్నాడు. అంటే ఇంకా నేను చదువుకుంటాను, ఇంకా చదువు యొక్క పాయింట్స్ని మళ్ళీ చదువుకుంటాను అని చెప్పి ఇది నడవదు.
మరి చదువు యొక్క రూపము పాయింట్స్ నడవదు అని అంటే మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే బ్రహ్మబాబాని చూసి ఇక్కడ కిందే చెప్తున్నారు బాబా, సాకార బాబా యొక్క ప్రతి కర్మ ప్రతి స్థితిలో మిమ్మల్ని పోల్చుకుంటూ ఆయనవి చూస్తూ లక్ష్యం పెట్టుకుంటూ మిమ్మల్ని చూసుకుంటే ఎంతవరకు చేరారో తెలుస్తుంది అంటున్నాడు. సో ఇందాక ఇక్కడ ఏదైతే చదువు యొక్క పాయింట్స్, చదువు యొక్క రూపం నడవదు అని అంటే ఇంకా చదువుకున్న తర్వాత బ్రహ్మబాబాని చూసి ధారణా స్థాయిలోకి తీసుకువచ్చి ఆయన సమానంగా తయారవ్వండి అంటున్నాడు. తో ఆయన సమానంగా తయారు చేయడం కోసం అని చెప్పి ఇక్కడ చదువు పూర్తయిపోయింది, ఇంకా రివిజన్ స్టార్ట్ అయింది. కాబట్టి ప్రతి కర్మలో ప్రతి స్థితిలో మిమ్మల్ని పోల్చుకుంటూ, సో విద్యాలయంలో మనల్ని కంపేర్ చేసుకోవాలన్నా కాపీ చేయాలన్నా కానీ బ్రహ్మబాబానే చూడాలంటున్నారు. సో ఆయనను చూస్తూ లక్ష్యం పెట్టుకోవాలి. లక్ష్యం ఏంటి? ఆయన సమానంగా బాబ్ సమాన స్థితి అంటే సంపూర్ణ స్థితికి చేరుకోవడానికి మిమ్మల్ని చూసుకుంటే ఎంతవరకు చేరారో తెలుస్తుంది అంటున్నారంటే ఇంకా ఇక్కడి నుంచి చదువు పూర్తయిపోవడం అంటే ఇంకా పొద్దంతా మేము చదువుతాము మురళీలే వింటామని కాదు, ఇంకా ధారణ చేసి బాబా సమానంగా అవ్వాలి అంటున్నారు. తర్వాత 24th June 1972 ఈ అవ్యక్త మురళిలో బాబా ఏమంటున్నారంటే రివైజ్ కోర్సు ధ్యాసతో వింటున్నారు కదా. సో రివైజ్డ్ కోర్స్ అంటే అవ్యక్త మురళిలు, కోర్సు అంటే సాకార మురళిలు. సో రివైజ్ కోర్సు ధ్యాసతో వింటున్నారు కదా, చదువుకుంటున్నారు కదా, లేదా అన్నీ తెలిసిపోయాయి అనుకుంటున్నారా? అన్నీ తెలిసిపోయాయి అనుకుని రివైజ్ కోర్సుని పక్కన పెట్టేస్తున్నారా? ఈరోజు బాబా పరీక్ష తీసుకుంటున్నారు. ఒక్కరోజు కూడా రివైజ్ కోర్సు యొక్క మురళి మిస్ అవ్వని వారు ఎవరైనా ఉన్నారా? ధారణ చేయటంలో ధ్యాస పెట్టుకున్నవారు చేతులెత్తండి అంటున్నాడు. ఈ ప్రశ్న ఏదైతే టీచర్గా ఆయన మనల్ని అడిగారో, ఒక్కరోజు కూడా రివైజ్ కోర్స్ యొక్క మురళి అంటే ఈ అవ్యక్త మురళిలు మిస్ అవ్వని వారు ఎవరైనా ఉన్నారని ప్రశ్న అడుగుతున్నారు. ఈశ్వరీయ విద్యార్థులు టీచర్ అడిగిన ప్రశ్నకి ఎవరికి వాళ్ళు బాబా తమనే అడుగుతున్నారు అన్న భావనతోటి టీచర్కి సమాధానం ఇవ్వాలి. ఎందుకు రివైజ్ కోర్సు చదవమంటున్నారంటే రివైజ్ కోర్సు ధ్యాసతో వింటున్నారు కదా, చదువుకుంటున్నారు కదా, లేదా అన్నీ తెలిసిపోయాయి అనుకుంటున్నారా? అన్నీ తెలిసిపోయాయి అనుకుని రివైజ్ కోర్సుని పక్కన పెట్టేస్తున్నారా అంటున్నారు. సో ఇక్కడ రివైజ్ కోర్సులు ఏంటంటే పూర్తిగా ధారణకు సంబంధించి ఇందాక మనం ఏదైతే బ్రహ్మబాబాని చూడమని చెప్పారో 26th June 1969లో ఈ రివైజ్ కోర్సు కన్నా చేస్తే ప్రతి విషయంలో బ్రహ్మబాబాతో పాటు పోల్చుకుని ఆయన సమానంగా అవ్వాలని ఏదైతే చెప్పారో అది సాధ్యమవుతుంది. అంటే మరి సాకార మురళి చదివితే అది సాధ్యం కాదా అంటే ఇక్కడ విద్యాలయంలో 1936 నుంచి 69 వరకు చెప్పిన మురళీలు అన్నీ లేవు. ఇక్కడ గూగుల్లో కూడా కొట్టి చూస్తే ఒక 5 ఇయర్స్వే ఉన్నాయి. సో మొత్తం కోర్స్ అంతా అంటే బాబా చెప్పిన జ్ఞానం ఏ రకంగా ధారణా స్థాయిలోకి తీసుకురావాలన్నది పూర్తిగా అవ్యక్త మురళిలో కవర్ అయి ఉంది. బాబా కూడా మీ యొక్క చదువు యొక్క పద్ధతిని మార్చమని అంటున్నారు. తర్వాత ఇక్కడ ఈ 24 June 1972 ఏదైతే మేము ఫోటో తీసి స్లైడ్ వేసి చూపిస్తున్నామో ఇది పూర్తి మురళిని ఫోటో తీయలేదు. కానీ ఇక్కడ ఈ వాక్యాల కింద బాబా ఇంకేం చెప్తున్నారంటే రావటం వెళ్ళటంలో మురళి మిస్ చేస్తున్నారా లేదా చదువుకుంటున్నారా? మిస్ అయిపోతున్నారా లేదా జ్ఞానమంతా తెలిసిపోయింది అనుకుంటున్నారా? భలే మీరు తెలుసుకున్నారు, కానీ ఇప్పుడు ఇంకా తెలుసుకోవాల్సినవి ఉండిపోయాయి. మంచిగా రివైజ్ కోర్సు రివైజ్ చేసుకుంటే స్వయం కూడా అనుభవం చేసుకోగలుగుతారు. రివైజ్ కోర్సు చేస్తున్నప్పుడు ఈ మురళీలు పాతగా అనిపిస్తున్నాయా కొత్తగా అనిపిస్తున్నాయా? కొత్త వారికి కొత్త విషయాలుగా అనిపిస్తాయి, కానీ పాతవారికి రివైజ్ కోర్సు ద్వారా ఏమి అనుభవం అవుతుంది? కొత్తగా అనిపిస్తున్నాయా? రివైజ్ కోర్స్ అనేది డ్రామానుసారం ఎందుకు జరుగుతుంది? ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడిన పాత్ర. రివైజ్ ఎందుకు చేస్తారు? సో పుస్తకాలున్న విద్యార్థులు పూర్తి మురళిని చదవండి. ఇక్కడ ఈ మురళి రివైజ్ కోర్సుకు సంబంధించిన వాక్యాల్లో మేము చదువుతున్నాము, పూర్తి మురళిని రికార్డ్ చేయట్లేదు. సో ఎందుకు బాబా అవ్యక్త మురళిలు చెప్తున్నారు అని అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ అవ్యక్త మురళిలు అంటే ఈ కోర్సుని కనుక రివైజ్ చేస్తే మీరు అనుభవం చేసుకోగలరు, అనుభవీ మూర్తులు అవుతారు.
మరి సాకార మురళి చదివితే అవ్వరా అంటే, ఇక్కడ సాకార మురళి చదివి విద్యార్థులు ఏమంటున్నారంటే, బాబా రోజు చెప్పేవే చెప్తున్నారు అంటున్నారు. సో సాకార మురళి అన్నది కోర్సు కాబట్టి అందులో 36 నుంచి ఏదైతే చెప్పారో 69 వరకు కూడా లేవు. ఇప్పుడు ఉదాహరణకు లౌకికంలో 10th క్లాస్ స్టూడెంట్స్నే కనుక తీసుకుంటే సంవత్సరం పాటు ఏదైతే చెప్తారో అదే సబ్జెక్ట్ని ఫిబ్రవరి మంత్లో రివైజ్ చేసి ఆ తర్వాత మార్చ్లో ఫైనల్ ఎగ్జామ్ పెడతారు. సో ఇక్కడ కూడా కోర్సుకి రివైజ్డ్ కోర్సుకి కంపేర్ చేసి చూస్తే చాలా విషయాలు సాకార మురళిలో లేవు. అదే అవ్యక్త మురళి విషయానికి వచ్చేసరికి చాలా డీటెయిల్గా వెళ్ళారు బాబా. ఉదాహరణకి మురళి విన్న తర్వాత సెకండ్ స్టెప్ అన్నది మనన చింతన. ఈ మనన చింతన అన్న పదం సాకార మురళిలో వస్తుంది, కానీ ఎలా మనన చింతన చేయాలన్నది అవ్యక్త మురళిలో చెప్పారు. సో దానికి సంబంధించిన 4 మురళీలు ఉన్నాయి, అవి రికార్డ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసాం. అది చూస్తే మురళిని ఏ రకంగా మనన చింతన చేసి అనుభవి మూర్తులై దాన్ని కర్మలోకి ఎలా తీసుకురావాలని అవ్యక్త మురళిలో ఉంది. తర్వాత మనం చేయవలసిన సంకల్పాలు, లౌకికాన్ని అలౌకికానికి ఎలా మార్చాలి, ఆ తర్వాత విశ్వ కళ్యాణకారి స్థితి కానీ లేకపోతే మనసా సేవ కానీ, డ్రామా జ్ఞానము డీటెయిల్గా. అక్కడ సాకార మురళి ఏంటంటే ఒక్కొక్క పాయింట్ జంప్ అయిపోతూ ఉంటే ఏదో ఒక వాక్యాన్ని పట్టుకుని విద్యార్థులు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అదే అవ్యక్త మురళిల విషయానికి వచ్చేసరికి అసలు డ్రామా అంటే రికార్డింగ్ ఏ రకంగా జరుగుతుంది, డ్రామాలో పాత్రని మార్చవచ్చా మార్చలేమా అంటే మార్చవచ్చు అని చెప్పి కూడా బాబా అది ఏ రకంగా చేయాలా అన్నది వివరంగా చెప్పారు. ఇలా ఒక్కొక్క విషయాన్ని తీసుకుంటూ వెళ్తే త్యాగం మరియు భాగ్యం అని చెప్పి మళ్ళీ ఒక సప్తాహ కోర్స్ చేశారు. బేహద్ వైరాగ్య స్థితి అని చెప్పేసి పూర్తిగా 18 మురళీలు చెప్పారు. సో ఈ నాది నేను అన్నది ఏ రకంగా ఆ మోహం నుంచి బయటపడాలి, దానికంటూ ఏమి యుక్తులు చేయాలి అని ప్రతిదీ, అంటే ఏ రకంగా ధారణా స్థాయిలో కంటే ప్రాక్టికల్ లైఫ్లోకి జ్ఞానాన్ని ఎలా తీసుకురావాలని చెప్పారు. కానీ ఇక్కడ సాకార మురళి విషయానికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆ పాయింట్స్ జంప్ అవ్వడము లేదా రిపీటెడ్గా అవే వచ్చేసరికి బాబా రోజు చెప్తున్నారు, బాబా చెప్పిందే చెప్తున్నారని చెప్పి అక్కడికి విద్యార్థులు ఆగిపోతున్నారు. సో ధారణా స్థాయిలోకి తీసుకురావాలి అని అంటే ఏ సంకల్పం చెయ్యాలి అని ప్రతి సంకల్పాన్ని వివరంగా బాబా ఇక్కడ అవ్యక్త మురళిలో చెప్పారు. సో సాకార మురళిలో లౌకికాన్ని అలౌకికంలోకి మార్చండి అని ఉందనుకోండి, అది మార్చడానికి ఏ సంకల్పం చేయాలా అని చెప్పి అవ్యక్త మురళిలో ఉంది. ఇలా ప్రతిదీ ఏ సంకల్పాలు చేయాలన్నది మాత్రం ఇక్కడ అవ్యక్త మురళిలో డీటెయిల్గా వచ్చింది. సో ఇక్కడ బాబా ఇదే ఇప్పుడు ఈ మురళికి గనక వస్తే ఈ 24 జూన్ 1992లో రివైజ్ ఎందుకు చేస్తారు అన్న ప్రశ్న అడిగారు. అంటే అవ్యక్త మురళిలు ఎందుకు చదవాలి అన్నదే ఇక్కడ ప్రశ్న. దాన్నే బాబా ఇక్కడ రివైజ్ ఎందుకు చేస్తారు అని ప్రశ్న అడిగి దానికి బాబా ఇస్తున్న సమాధానము, ధ్యాస తక్కువ అయిపోయినప్పుడు, స్మృతి తక్కువ అయిపోయినప్పుడు మాటి మాటికి రివైజ్ చేయిస్తారు. ఇక్కడ కూడా రివైజ్ కోర్సు నడుస్తుంది. మీరు ఇంకా ప్రత్యక్షంలోకి రాలేదు. ఎంత విన్నారో అంత ఇతరులకు వినిపిస్తున్నారో అంత ప్రత్యక్ష శక్తి మీలో నింపుకోలేదు. అందువలన బాబా శక్తిశాలిగా తయారు చేసేందుకు ఈ కోర్సు చెప్తున్నారు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు జ్ఞానం చెప్తున్నారు కానీ అది మీ ప్రత్యక్షంలో రాలేదంటే మీ ప్రాక్టికల్ లైఫ్లోకి రాలేదు. ప్రాక్టికల్ లైఫ్లోకి రావాలి అని అంటే ఇక్కడ శక్తి అవసరం. అందుకే బాబా శక్తిశాలిగా తయారు చేసేందుకు ఈ కోర్సు చెప్తున్నారు అంటున్నారు. నిజంగా జ్ఞానం అర్థం అవ్వాలన్నా కానీ మేము చూసినంత మటుకు అవ్యక్త మురళిలు చదివితేనే ప్రాక్టికల్ లైఫ్లోకి తేగలుగుతున్నాం. ఈ శివ పరమాత్మ జ్ఞాన మురళిలో స్టార్టింగ్లో సాకార మురళిలు చెప్పేవాళ్ళం. సాకార మురళిలు విన్న విద్యార్థులు జ్ఞానం ఏదో కొత్తగా ఉంది, అక్కయ్య బాగా విశ్లేషించి చెప్తున్నారని అన్నారే కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజుల్లో అవ్యక్త మురళి చదివి సాకార మురళి చెప్పాను నేను. అసలు సాకార మురళి డైరెక్ట్గా చదివి అవ్యక్త మురళి చదవకపోతే అసలు పాయింట్ అర్థం కావట్లేదు. ఎగ్జాంపుల్ కిందాక చెప్పినట్టు అక్కడ మనన చింతన అని వస్తోంది పదం, కానీ దాని అర్థం అవ్యక్త మురళిలో ఉంది. మనన చింతన అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించడము, ఆ పద్ధతి ఏంటా అన్నది ఇక్కడ చెప్పారు. కానీ మేము ఇవి చదివి అది చెప్పేటప్పుడు ఈ మురళిలో ఈ విశ్లేషణ అన్నది ఏంటంటే యాక్చువల్గా బాబానే చేసేసారు. ప్రతి దాని మీద చాలా డీటెయిల్గా చెప్పారు. అవి చదివి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం మేము.
సో మేము చెప్పిన జ్ఞానం అంతా యాక్చువల్గా బాబా జ్ఞానమే, అన్నీ అవ్యక్త మురళిలోనే ఉన్నాయి. ఆ అవ్యక్త మురళిలు చదవకపోవడం వల్ల విద్యార్థులు ఏమనుకుంటున్నారంటే అక్క ఏదో విశ్లేషణ చేసి దాన్ని చెప్తున్నారు అంటున్నారు. లేదు, ఇంకా అంత తండ్రి స్థితికి ఎదగలేదు. జ్ఞానం ఆయన నుంచే విన్నాము. ఆ విశ్లేషణ అన్నది కూడా అవ్యక్త మురళిలో ఉంది. అది చదివితే మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ అందుకే బాబా ఏమంటారంటే మిమ్మల్ని శక్తిశాలిగా తయారు చేసేందుకు ఈ కోర్స్ చెప్తున్నారు. పాత వారిని శక్తిశాలిగా చేసేటందుకు కొత్త వారిని శక్తిశాలిగా తయారు చేయటంతో పాటు తమ పూర్తి హక్కు తీసుకునేటందుకు ఈ రివైజ్ కోర్సు బాబా నడిపిస్తున్నారు. కనుక ఇప్పుడు ఈ లోపాన్ని నింపుకునేటందుకు ధ్యాస పెట్టుకుని మాటి మాటికి రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఇది బాబా శ్రీమతం. రివైజ్ కోర్సు ద్వారా ఏవైతే స్వభావ సంస్కారాలను పరివర్తన చేసుకోవాలనుకుంటున్నారో అవి పరివర్తన అవ్వాలి అంటున్నారు. ఎందుకంటే బాబా ఏ రకంగా అయితే మనం పరివర్తన అవ్వాలంటున్నారో ఆ పరివర్తనకు సంబంధించిన యుక్తులన్నీ ఈ మురళిలో తెలియచేశారు. కానీ ఎందుకు మనకు కొంత జ్ఞానం అర్థం కాకపోవడము, సాధారణంగా విద్యార్థులు ఏమంటారంటే మాకు తెలియదండి, మాకు ఎవరు చెప్పలేదండి. కానీ బాబా చెప్పారు. ఏం చెప్పారన్నది పూర్తిగా అవ్యక్త మురళిలో ఉంది, మనం చదవలేదు అంతే. సో ఇక్కడ బాబా ఈ రివైజ్డ్ కోర్సుకు సంబంధించిన వాక్యాలు ఇవి. సో విద్యార్థులు ఇదేదో కొత్త విషయం చెప్తున్నారనో లేదా ఇంకేదో విషయానికంటే సాకార మురళిలకు వ్యతిరేకంగా చెప్తున్నారని అవన్నీ అనుకోద్దు. ఒక్కసారి మురళిలు తీసి చదవండి. బాబా ఏదైతే చెప్పారో ఈ రివైజ్డ్ కోర్స్ ఏదైతే ఉందో ఈ రివైజ్డ్ కోర్సు కనుక చేస్తే మీరు రియలైజేషన్కి వస్తారు అని అంటున్నారు. సో దీనికి సంబంధించిన శ్రీమతము బాబా 24 అక్టోబర్ 1975 ఈ మురళిని బాబా ధర్మరాజుగా మాట్లాడారు. సో ఈ మురళిలో ఏమంటున్నారంటే బాబ్దాదా పిల్లలందరినీ చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి కోర్సు చేశారా? కోర్సు తర్వాత రివైజ్డ్ కోర్స్ నడిచింది. రివైజ్ కోర్స్ తర్వాత ఇప్పుడు అంతిమ కోర్సు రియలైజేషన్ కోర్సు, అనగా ఏదైతే విన్నారో, ఏదైతే పొందారో, ఏదైతే బాబా యొక్క చరిత్ర చూశారో దాని అనుసారంగా స్వయంలో నింపుకున్నది ఎంత మరియు పోగొట్టుకున్నది ఎంత? కేవలం వినేవారిగా అయ్యారా లేక సంపన్నంగా తయారయ్యారా? సమర్థంగా అయ్యారా లేక కేవలం ఇతర శ్రేష్టాత్మల యొక్క లేదా బాబ్దాదా యొక్క గుణగానం చేసేవారిగా అయ్యారా? జ్ఞాన స్వరూపంగా, స్మృతి స్వరూపంగా, దివ్యగుణ సంపన్న స్వరూపంగా మరియు సదా సేవాధారి స్వరూపంగా అయ్యారా లేక వీటన్నిటినీ కేవలం స్మరించేవారిగా అయ్యారా అని చెప్పి ఇక్కడ బాబా అడుగుతున్నారు. సో ఇక్కడ కోర్సు రివైజ్ కోర్సు రియలైజేషన్ కోర్సుకు వచ్చాలి అంటున్నారు. సో కోర్స్ అంటే సాకార మురళి చదివేసి ఆ తర్వాత రివైజ్డ్ కోర్స్ అంటే అవ్యక్త మురళిలో బాబా ఏదైతే మనని శక్తిశాలిగా బాబా చెప్పే జ్ఞానం అంతా ధారణా స్థాయి అంటే ప్రాక్టికల్ లైఫ్లోకి తేవడానికి ఏవైతే చెప్పారో అవి చేసి రియలైజేషన్ అంతిమ కోర్స్ అంటే రియలైజేషన్ కోర్సుకు వచ్చాలి అంటున్నారు. సో అవ్యక్త మురళిలు చదివి రియలైజేషన్ కోర్స్ అంటే ఈ రియలైజేషన్ అనేది ఇంగ్లీష్ పదము, దీని అర్థాన్ని బాబా వేరే చోట చెప్పారు. సో బాబా చెప్పిన అర్థం ఏంటంటే రియలైజేషన్ అంటే రియల్ ప్లస్ ఐస్ అంటే సత్యమైన దృష్టికోణం. సో నేను దేహాన్ని అని అనుకుంటే అసత్యమైన దృష్టికోణం అది. నేను ఆత్మని అని అనుకుంటే సత్యమైన దృష్టికోణము. దీన్నే బాబా రియలైజేషన్ అంటున్నారు. సో బాబా కోర్సు చెప్పింది, రివైజ్ కోర్సు చేయించింది దేనికోసము? మనని ఆత్మాన్న స్మృతిలోకి తీసుకురావడానికి, దేహాభిమాని స్థితి నుంచి ఆత్మాభిమాని స్థితికి తీసుకురావడానికి, మనల్ని సంపన్నంగా చేయడానికి. సో నష్టమోహ స్మృతి స్వరూపాల స్మృతి స్వరూపం అంటే ఆత్మాన్న స్మృతి, బాబా స్మృతి కాదు. సో ఇక్కడ జ్ఞానాన్ని తెలుసుకుని అంటే జ్ఞానస్వరూపంగా ఇక్కడ బాబా నుంచి శక్తిని తీసుకుని మూడవ సబ్జెక్టు ధారణ ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలి. సో ప్రాక్టికల్ లైఫ్లోకి ఎలా తీసుకొస్తారు? ఇన్ని మురళి చదివేసుకుని ఇంత జ్ఞానం గుర్తుపెట్టుకుని ఇన్ని చేయడం సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుంది. ఎలా సాధ్యమవుతుంది? మీరు రియలైజేషన్కి వస్తే. సో ఎప్పుడైతే ఆత్మాన్న స్థితిలోకి వస్తామో
ఆత్మ యొక్క స్వధర్మమైన జ్ఞానం అన్నది ఏదైతే ఉందో ఆ జ్ఞాన స్వరూపంగా అవుతాం. సో మురళీలన్నీ చదవడం సాధ్యమా అంటే సాధ్యం. మరి మేమైతే చదివాము, అది శ్రద్ధ అన్నది ఉంటే ఖచ్చితంగా చదువుతాం. తర్వాత రియలైజేషన్. సో ఈ రియలైజేషన్ అంటే ఆత్మ అన్న స్థితిలోకి వచ్చినప్పుడు స్వతహాగానే మన నుంచి ఈ శాంతి ప్రేమ యొక్క తరంగాలు వాయుమండలంలో వ్యాపిస్తాయి. తో ఈ పరివర్తన అన్నది చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, స్వపరివర్తన అయిపోయింది దేహం నుంచి ఆత్మ అన్న స్థితికి. తర్వాత నా ద్వారా ఈ తరంగాలు కూడా వాయుమండలంలోకి సహజంగా వ్యాపిస్తాయి కాబట్టి విశ్వ పరివర్తన కూడా జరుగుతుంది. సో ఇక్కడ బాబా ఇంత జ్ఞానాన్ని చెప్పేది దేనికోసము, మనం కర్మేంద్రియాలని జయించడానికి, ప్రకృతిని జయించడానికి. సో ఇక్కడ ఈ రకంగా రియలైజేషన్ ఆత్మ అన్న స్థితిలోకి వచ్చాక ఏం చేయాలి, విశ్వంలోని ఆత్మలకి ప్రకృతికి సేవ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, 3వ సబ్జెక్టు ధారణ అయిపోతుంది, 4వ సబ్జెక్టు సేవ కూడా అయిపోతుంది. సో అందుకే ఏమంటున్నారంటే కేవలం వినేవారిగా అయ్యారా లేక సంపన్నంగా తయారయ్యారా. సో ఇప్పుడు ప్రస్తుతం ఏమైపోయిందంటే మురళి వినడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు, కానీ సంపన్నంగా అవ్వాలి అని అంటే ఇక్కడ బాబా మురళిలో ఏవైతే యుక్తులు తెలియచేశారో, ఏవైతే మనకు శిక్షణలు ఇచ్చారో వాటిని అన్నిటినీ ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలి. సో ప్రాక్టికల్ లైఫ్లోకి ఎలా తీసుకురావాలా అని చెప్పేసి బాబా రివైజ్డ్ కోర్స్ అంటే అవ్యక్త మురళిలో చెప్పారు. తర్వాత సమర్థంగా అయ్యారా లేక కేవలం ఇతర శ్రేష్టాత్మల యొక్క బాబ్దాదా యొక్క గుణగానం చేసేవారిగా అయ్యారా. తో సమర్థంగా అవ్వడం అంటే ఇంకా ప్రతి సంకల్పం సమర్థంగా ఉండాలి, అంటే ఇంకా వ్యర్థం అన్నది ఉండొద్దు. సో ఆ స్థితికి రాగలమా అంటే ప్రతి మురళిలో బాబా మనం ఏం సంకల్పాలు చేయాలో చెప్పారు. అవ్యక్త మురళిలో సంకల్పాల యొక్క ఖజానాని ఇచ్చారు. ఆ సంకల్పాలు చేస్తూ పోతే సమర్థంగా ఉంటాము. అది చేయలేదు, మనకు తెలియదు అసలు సంకల్పాలు చేయాలి అని అంటే ఇంకా వచ్చేవన్నీ దేహం అన్న స్థితిలో నుంచి వచ్చే సంకల్పాలన్నీ వ్యర్థంగానే ఉంటాయి. ఆత్మ అన్న స్థితిలో నుంచి వచ్చే సంకల్పాలన్నీ సమర్థంగా ఉంటాయి. కాబట్టి సమర్థంగా అయ్యారా లేకపోతే శ్రేష్టాత్మల యొక్క గుణగానం చేస్తున్నారా. తో ఎవరైతే ఈ మురళీలన్నీ చదివారంటే ఖచ్చితంగా జ్ఞానం అర్థమవుతుంది. సో వాళ్ళు కనుక జ్ఞానం చెప్తే వాళ్ళు బాబా ఎన్నుకున్నారు, వాళ్ళు బాగా చెప్పారని చెప్పి వాళ్ళ గుణగానం చేస్తున్నారా లేక బాబ్దాదా యొక్క గుణగానం. సో ఈ జ్ఞానం ఇవి తెలిసేసుకుని బాబా చాలా బాగా చెప్పారని చెప్పి టీచర్ యొక్క గుణగానం చేసిన అలా అయ్యారా అని అడుగుతున్నారు. సో బాబా రివైజ్డ్ కోర్స్ ఎందుకు చేయమంటున్నారు, మనని సంపన్నంగా సమర్థంగా అవ్వడానికి. ఇతరులని ఇక్కడ వాళ్ళ యొక్క గుణగానం కానీ టీచర్ యొక్క గుణగానం చేయడానికి కాదు. కాబట్టి జ్ఞాన స్వరూపంగా, స్మృతి స్వరూపంగా, దివ్యగుణ సంపన్న స్వరూపంగా మరియు సదా సేవాదారి స్వరూపంగా అయ్యారా లేక వీటన్నిటినీ కేవలం స్మరించేవారిగా అయ్యారనంటే సాకార మురళిలు చదివి మాత్రం స్మరించేవారిగానే అయ్యారు. సో బాబా చాలా బాగా చెప్పారు, సో బాబా ఇలా చెప్పారు అలా చెప్పారు అని చెప్పేసి స్మరించేవారిగా అయిపోయాం. సో కరెక్ట్గా సబ్జెక్ట్ యొక్క డెప్త్లోకి వెళ్తే బాబా చాలా సింపుల్గా చిన్న చిన్న సంకల్పాలు ఇచ్చారు, ఏ రకంగా ప్రాక్టికల్ లైఫ్లోకి తేవాలా అని చెప్పేసి. సో అందుకే ఇక్కడ ఈ మురళీలు రివైజ్డ్ కోర్సు చేసి జ్ఞానస్వరూపంగా అంటే ఇంకా మన ప్రతి సంకల్పము వాక్కు కర్మ జ్ఞానయుక్తంగా, స్మృతి స్వరూపంగా అంటే ఆత్మాన్న స్మృతి, ఆత్మాన్న స్మృతిలోకి రావాలి అని అంటే ఇక్కడ బాబా స్మృతి అవసరం. అంటే అక్కడి నుంచి శక్తి తీసుకుని ఆత్మాన్న స్థితిలోకి రావాలి. ఆ తర్వాత దివ్యగుణ సంపన్న స్వరూపంగా ఎప్పుడైతే ఆత్మాన్న స్థితిలోకి వస్తామో అప్పుడు స్వతహాగానే దివ్యగుణ సంపన్నులవుతాము. ఆ దివ్యగుణ సంపన్నులు అయినప్పుడు ఆ దైవీ గుణాలు, ఆ దాత సంస్కారాలు వచ్చినప్పుడు సదా సేవాధారి స్వరూపంగా ఇవన్నీ మన ప్రాక్టికల్ లైఫ్లోకి వస్తాయి. కాబట్టి రివైజ్డ్ కోర్సు చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు బాబా. తర్వాత ఈ మురళి విషయానికి వచ్చేసరికి బాబా 11th April 1982 ఇది అవ్యక్త మురళి, ఇది సాకార మురళి 17th March 2019. ఈ మురళీలు ఏం చెప్పారంటే ఒక్క బాబా చదువులోనే ఎల్లప్పుడూ నిశ్చయం కలిగి ఉండాలి. సో మళ్ళీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి నిశ్చయాన్ని కదిలించుకోవద్దు. తర్వాత బాబా మురళీలో ఒకటి ఉంటుంది, మళ్ళీ బయట వేరేది జరుగుతున్నా కానీ బాబా ఏదైతే చెప్తారో అదే ఫైనల్, అందులోనే నిశ్చయం కలిగి ఉండాలి. మధువనం నుండి చదువుకు చెందిన ఏ పాఠమైతే వెళ్తుందో అదే చదువు.
సో మౌంట్ అబూలో బాబా అవతరించి ఏదైతే పాఠం చెప్తారో అదే చదువు, వేరే ఇతర చదువు ఏది లేదు. సో ఇంకా ఆ తర్వాత ఎవరు కూడా బాబా మాలోకి వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్పారంటే అలాంటిది ఏది ఉండదు అంటున్నాడు బాబా. ఒకవేళ ఎక్కడైనా భోగు మొదలగు సమయాలలో సందేశీ ద్వారా బాబా పాత్ర ఏదైతే నడుస్తుందో అది పూర్తిగా తప్పు, అది కూడా మాయ. దీనిని ఒకే బలము ఒకే విశ్వాసము అని అన్నారు అంటున్నారు. సో ఇక్కడ బాబా మురళిలో ఒక పాయింట్ ఉంటుంది. మనం వాట్సాప్లలో చూస్తే సందేశీ ఆత్మ ఇలా చెప్పిందని వస్తుంది. రెండిట్లో ఏది నమ్మాలి అంటే ఇక్కడ బాబా మనకు స్పష్టత ఇస్తున్నారు. ఒకవేళ భోగు మొదలగు సమయాల్లో సందేశీ ద్వారా బాబా పాత్ర ఏదైతే నడుస్తుందో అది పూర్తిగా తప్పు, అది కూడా మాయా అంటున్నాడు. అంటే ఇక్కడ మురళిలో బాబా ఏదైతే చెప్తారో వాటి పట్లనే నిశ్చయం ఉండాలి, దాన్నే ప్రాక్టికల్ లైఫ్లోకి తేవాలి. ఇక్కడ బాబా మురళిలో ఒకటి చెప్తుంటారు, అక్కడ సందేశీ ఒకటి చెప్తుంటా అంటే సందేశీ కాదు, బాబా చెప్పేదే ఇక్కడ ఫైనల్, అందులోనే నిశ్చయం ఉండాలి. అలా నిశ్చయం ఉంటేనే ఒకే బలము ఒకే విశ్వాసం అని అంటారు. తర్వాత మధువనం నుండి మురళి ఏదైతే వస్తుందో దానిపై ధ్యానమును పెట్టనట్లయితే ఇతర మార్గాలలోకి వెళ్ళిపోతారు. మధువనంలోనే బాబా మురళి నడుస్తుంది, మధువనంలోకే బాబా వస్తారు. కనుక పిల్లలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి, లేనట్లయితే మాయ మోసగించేస్తుంది. సో ఈ విషయాన్ని బాబా ఎందుకు ఇంత స్పష్టంగా చెప్పుంటారంటే మేము అనుకోవడం ఆ రోజుల్లో మరి బాబా అక్కడ వస్తున్నారు ఇక్కడ వస్తున్నారు అని చెప్పి ఏమైనా పరిస్థితులు వచ్చి ఉంటాయి. సో ఈ కన్ఫ్యూజన్ విద్యార్థుల్లో ఉండొద్దని చెప్పి బాబా ఏమంటున్నారంటే మధువనంలోకి వచ్చి మురళి నడిపిస్తారు, దానిపైనే నిశ్చయం ఉండాలి అంటున్నారు. సో ఇక్కడ సందేశీ పాత్ర కూడా ఇక్కడ మాయ అంటున్నారు. తర్వాత బాబా మళ్ళీ ఇప్పుడు మౌంట్ అబూలో రావటం లేదు, కానీ కొన్ని చోట్ల అక్కడ వస్తున్నారు ఇక్కడ వస్తున్నారు. మరి అది నిజమా కాదా అంటే మరి వాక్యాలు చదివితే మాత్రము అది నిజం కాదనే అనిపిస్తుంది. సో ఇక్కడ బాబా మళ్ళీ వచ్చి కొత్తగా మురళి చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక ధర్మరాజుగా మాట్లాడినప్పుడు ఇది ఏదైతే 24 అక్టోబర్ 1975 ఏదైతే అనుకుంటున్నామో ఇందులో బాబా కోర్స్ అయిపోయింది, రివిజన్ అయిపోయింది, రియలైజేషన్కి వచ్చేయాలి అంటున్నారు. తర్వాత 1969 మురళి ఏదైతే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నామో బాబా ఇప్పుడు చదువు పూర్తయిపోయింది అంటున్నారు. చదువు పూర్తయిపోయిన అని చెప్పిన బాబా మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాళ్ళ శరీరంలోకి వీళ్ళ శరీరంలోకి వచ్చి మళ్ళీ చదువు చెప్పరు కదా. బాబానే చెప్పేస్తున్నారు చదువు అయిపోయింది, ఇప్పుడు రివిజన్ చెయ్యండి. సో రివిజన్ అంటే అవ్యక్త మురళిలు కూడా చెప్పేశారు. ఆ తర్వాత ఇప్పుడు మౌంట్ అబూలో రావడం కూడా మానేశారంటే ఇంకా డ్రామా ఎండింగ్కి వచ్చింది. డ్రామా ఎండింగ్కి వచ్చేసి ఇంకా ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఆ స్టేజ్కి వచ్చేసినప్పుడు మళ్ళీ బాబా మొదటికి వచ్చి మళ్ళీ చదువు చెప్పడు కదా. అసలు ఇంకా చెప్పాల్సింది ఏముందని. సో అవ్యక్త మురళిలన్నీ చదివి చూస్తే బాబా సబ్జెక్ట్ మొత్తం కవర్ చేసేసారు. సో కాబట్టి శ్రీమతం ఏదైతే ఉందో ఇప్పుడు బాబా ఏదైతే చెప్తున్నారో మధువనం నుండి మురళి ఏదైతే వస్తుందో దానిపై ధ్యానమును పెట్టనట్లయితే ఇతర మార్గాల్లోకి వెళ్ళిపోతారు. సో ఇది చదివి ఇక్కడే నిశ్చయం ఉండాలంటున్నారు. సో దీనికి మళ్ళీ కరస్పాండింగ్గా ఇంకొక శ్రీమతం ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణుల సమూహం ఎక్కడైతే ఉందో అక్కడ బాబా వస్తారని చెప్పారు, కాబట్టి బాబా వస్తున్నారు అన్నది ఒక వర్షన్. సో ఆ శ్రీమతం కూడా ఉంది. ఆ వాక్యాల్లో బ్రాహ్మణ సమూహం ఉన్న చోట బాబా వస్తాను అని చెప్పారు, కానీ మురళి చెప్తానని చెప్పలేదు. మురళి అన్నది మధువనం నుంచే చెప్తాను అంటున్నారు. కాబట్టి వాక్యాలు పూర్తిగా చదువుకోవాలి. సో బ్రాహ్మణ సమూహం ఉన్న చోట బాబా వస్తాను అన్నది అక్కడ మనకి సహయోగం ఇవ్వడానికి. ఇప్పుడు బట్టీలు జరుగుతున్నాయి, బ్రాహ్మణుల సమూహం అది. సో అక్కడ కూర్చుని అందరూ సంఘటితంగా విశ్వ పరివర్తన కోసం గనక సంకల్పాలు చేస్తే ఆ సంకల్పాలకు శక్తి ఇవ్వడం కోసం బాబా ఉండాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటుంది మురళి గురించి. సో బ్రాహ్మణ సమూహం ఉన్న చోట బాబా వచ్చి మురళి చెప్తారా అంటే మధువనంలో చెప్తాను అంటున్నారు. సో కాబట్టి విద్యార్థులు బాబా కోర్సు అయిపోయింది అంటున్నారు, రివిజను అయిపోయింది అంటున్నారు, 75లోనే రియలైజేషన్కి వచ్చేయాలంటున్నారు. కాబట్టి సబ్జెక్ట్ అంతా అయిపోయింది, మళ్ళీ బాబా కొత్తగా వచ్చి చెప్పేదేం లేదు. కాబట్టి విద్యార్థులు ధ్యాసనంతా ఇంకా పూర్తిగా స్వపరివర్తన, విశ్వ పరివర్తన, సేవ విషయంలోనే ఇంకా ధ్యాస పెట్టుకోవాలి. తర్వాత బాబాయ్ మురళీలకు సంబంధించి ఇంకొక శ్రీమతము 11 ఏప్రిల్ 1986
ఈ మురళీలు ఏం చెప్పారంటే, మురళీలు చాలా విన్నారు, ఇప్పుడు మురళీధరులుగా అయి నాట్యం చేస్తూ మరియు చేయిస్తూ ఉండాలి. మురళి ద్వారా సర్పం యొక్క విషం కూడా సమాప్తి చేస్తున్నారు. ఎలాంటి మురళీధరులుగా అవ్వాలంటే, ఎవరు ఎంత కఠిన స్వభావ సంస్కారాలతో ఉన్నా వారిని కూడా వశం చేసి నాట్యం చేయించాలి, హర్షితంగా చేయించాలి. ఇప్పుడు ఇలా యోగ్య మురళీధరులుగా ఎవరు అవుతారో ఈ ఫలితం చూస్తాను. మురళితో కూడా ప్రేమ ఉంది, మురళీధరుడంటే ఇష్టమే. కానీ ప్రేమకు రుజువు ఏమిటంటే, పిల్లల పట్ల మురళీధరుడికి ఏ శుభ ఆశ ఉందో అది ప్రత్యక్షంలోకి తీసుకురావాలి. ప్రేమకి గుర్తు ఏది చెప్పారో అది చేసి చూపించాలి. అటువంటి మాస్టర్ మురళీధరులు కదా అంటున్నారు. సో ఏ పిల్లలైతే నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి అంటూ ఉంటారు, సో వాళ్ళ గురించే బాబా ఈ మురళి చెప్తున్నారు, ఈ వాక్యాలు. అలా నిజంగా మురళీధరుడితోటి గనక మీకు ప్రేమ ఉంటే చేసి చూపించాలి అంటున్నారు. సో మళ్ళీ చేసి చూపించే వరకు వచ్చేసరికి బాబా రోజు చెప్పిందే చెప్తున్నారండి, ఇంకా చేయాల్సింది ఏముంది, పర్ఫెక్ట్ అయిపోయాం అనుకుంటున్నారు. లేదా బాబా అంటే మాకు ఇష్టం అండి, మేము బాబాకి అన్నీ చెప్పేసాము, ఇంకా బాబా చూసుకుంటారు. సో బాబా చూసుకునేదానికి కోర్సు, రివిజన్, రియలైజేషను, ఇంత సబ్జెక్టు చెప్పడం ఎందుకు? అది కూడా ఎప్పుడు 1936 నుంచి చెప్పడం మొదలెట్టారు. సో ఎలాగో ఇంక అంత బాబానే చూసుకోగలడు కూడా ఆయన. సో ఆ 1936లోనే వచ్చి ఆయన శక్తిని వాడేసింటే సత్తో అయిపోయేది కదా ప్రపంచము. సో ఇక్కడ ప్రపంచాన్ని తమోగా చేసింది ఎవరు? మనమే. సో మన ద్వారానే మళ్ళీ సత్తోగా చేసి ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు అన్న నియమాన్ని పెట్టి ఆ చేసిన పిల్లలకు పదవులు ఇచ్చి కల్పమంతా సుఖపడేటట్టు భాగ్యాన్ని రచించుకునే అవకాశం ఇస్తారు. సో కాబట్టి ఇప్పుడు మురళీలు చాలా విన్నారు, ఇంకా వింటూనే ఉన్నారు విద్యార్థులు. కానీ ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, మురళీలు విని మురళీధరులై నాట్యం చేస్తూ మరియు చేయిస్తూ ఉండాలి. మురళి ద్వారా సర్పం యొక్క విషం కూడా సమాప్తి చేస్తున్నారు. ఎలాంటి మురళీధరులుగా అవ్వాలంటే, ఎవరు ఎంత కఠిన స్వభావ సంస్కారాలతో ఉన్నా వారిని కూడా వశం చేసి నాట్యం చేయించాలి, హర్షితంగా చేయాలి. ఇప్పుడు ఇలా యోగ్య మురళీధరులుగా ఎవరు అవుతారో ఈ ఫలితం చూస్తాను అంటున్నారు. సో మురళిలు విని టీచర్ చాలా బాగా చెప్పారు, బాబా చాలా బాగా చెప్తున్నారని వదిలేయడం కాకుండా, మురళి ద్వారా సర్పం యొక్క విషంతో, సర్పం అంటే ఇక్కడ ఏంటి? దేహము. ఆ దేహం అన్న స్మృతిలో నుంచి విషం వస్తోంది. అంటే కామక్రోధ లోభమోహ అహంకారం అన్న విషం వస్తుంది. కాబట్టి దాన్ని ఇప్పుడు ఎవరైతే బాబా అంటే నాకు చాలా ఇష్టం అండి అని అంటున్నారో, అలాంటి వాళ్ళు నిజంగా మీకు గనక ఇష్టం ఉంటే అది చేసి చూపించాలంటే ఏం చేయాలి? ముందు మనలో ఉన్న విషయాన్ని మనం సమాప్తి చేసుకుని ఇతరులలో ఉన్న విషయాన్ని కూడా సమాప్తి చేయాలి. సో ఇక్కడ ముందు మనలో ఉన్న విషయాన్ని సమాప్తి చేయాలి అంటే ముందు స్వాని పరివర్తన చేయాలి. దేహరూపీ సర్పాన్ని తాకొద్దు అంటాడు. సో నేను దేహాన్ని అని గనక అనుకుంటే, నేను దేహరూపీ సర్పాన్ని తాకినప్పుడు, అంటే సంకల్పం ద్వారా తాకినప్పుడు నా నుంచి కామక్రోధ లోభమోహ అన్న విషం బయటకు వస్తుంది. ఆ విషం అన్నది వాయుమండలంలో వ్యాపించినప్పుడు విశ్వం ఇంకా తమో ప్రధానంగా అయిపోయింది. సో ద్వాపర నుంచి అదే చేశాం. ఇప్పుడు బాబా మురళి చెప్పి ఏమంటున్నారు? ఈ మురళి ద్వారా దేహరూపీ సర్పాన్ని ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సమాప్తి చేసి ఇప్పుడు వజ్రంలాగా అయిపోవాలంటే ఆత్మాన్న స్థితిలోకి వచ్చినప్పుడు మన ద్వారా విషం కాదు, ఇంకా అమృతం అన్నది వ్యాపింపచేయాలి. అమృతము అంటే అమృతము అంటే ఇంకా మృతం అంటే చావు లేనిదంటే ఇంకా ఆత్మాన్న స్థితిలోకి వచ్చేసే విధంగా మన స్థితి ఉండాలి. అందరినీ ఆ స్థితిలోకి తీసుకురావాలి. సో మనం విషాన్ని వ్యాపింపచేస్తున్నామా, అమృతాన్ని వ్యాపింపచేస్తున్నామా? విషం ఎక్కడి నుంచి వస్తుంది? దేహము. సో ఈ దేహాన్నే బాబా సర్పం అంటున్నారు. సో ఇప్పుడు ఈ సర్పం అన్నది కాదు, సర్పం మీద మణి అంటే ఆత్మ అన్న ఈ స్థితిలోకి వచ్చినప్పుడు ఇప్పుడు అమృతం. సో అంటే ఇంకా మృతమే లేనంటే అది ఆత్మ అన్న స్థితి. ఆ స్థితిలోకి వచ్చేసినప్పుడు స్వతహాగానే ఈ శాంతి, ప్రేమ అన్న ఈ యొక్క కిరణాలు వ్యాపిస్తాయి. సో అందుకే ఇక్కడ మురళి వినేవాళ్ళు ఇప్పటికి చాలా విన్నారు అంటున్నారు. సో విన్న తర్వాత ఏం చేయాలి అని అంటే, ఎవరు ఎంత కఠిన స్వభావ సంస్కారాలతో ఉన్నా వారిని కూడా వశం చేసి నాట్యం చేయించాలి, హర్షితంగా చేయాలి. సో ఎవరికైనా కోపం అన్న కఠిన స్వభావ సంస్కారం ఉంది,
అలాంటి వాళ్ళని వశం చెయ్యాలి అంటే ఇక్కడ వాళ్ళు అంటే కోపానికి వశమయ్యారు అంటే దేహాభిమానం అన్న స్థితి నుంచి కోపం వస్తుంది. నా మాట వినలేదు, నేను చెప్పిందే చెయ్యాలి అన్న ఈ దేహం అన్న స్థితిలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కోపం అన్న విషము అంటే దేహరూపి సర్పం నుంచి కోపం అన్న విషం వచ్చినప్పుడు ఈ బాబా అంటే నాకు ఇష్టము, బాబా మురళి చాలా బాగా చెప్పారన్న వాళ్ళంతా ఇప్పుడు బాబా చెప్పినట్టు వాళ్ళని హర్షితంగా చెయ్యాలి. సో ఏ రకంగా చేస్తారు, ఆ పాము మీద వజ్రంగా మనం తయారై మన యొక్క శాంతి అన్న దైవీ గుణము, ఆనందం అన్న దైవీ గుణం యొక్క ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళు విషయాన్ని వ్యాపింప చేసినప్పుడు మన అమృతం ద్వారా, ఇందాక చెప్పినట్టు ప్లస్ మృతము, మృతి లేనిదంటే ఇక్కడ ఆత్మ అన్న స్థితి ద్వారా సంతోషాన్ని వ్యాపింపచేయాలి. సో ఇది ఈ రకంగా హర్షితంగా చేయాలి. ఇప్పుడు ఇలా యోగ్య మురళిధరులుగా ఎవరు అవుతారో ఆ ఫలితం చూస్తాను. మురళితో కూడా ప్రేమ ఉంది, మురళీధరుడు అంటే ఇష్టమే, కానీ ప్రేమకి రుజువు ఏంటి అంటే ఇంకా బాబా చెప్పిన ఆజ్ఞని పాటించటం. సో ఇక్కడ కొన్ని మురళీలు ఏమంటారంటే విద్యాలయంలో 2 రకాల పిల్లలు ఉన్నారంటారు, లవ్లీ పిల్లలు, లవ్లీన పిల్లలు. సో లవ్లీ పిల్లలు అంటే బాబా పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, లవలీన పిల్లలు అంటే బాబాని ప్రేమించి బాబా ఆజ్ఞని పాటించేవాళ్ళు. సో అందుకే బాబా ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాడు, ప్రేమకు గుర్తు ఏది చెప్పారో అది చేసి చూపించాలి, అటువంటి మాస్టర్ మురళీధరులు అవ్వాలి. సో ఇక్కడ ఏమైపోయిందంటే విద్యార్థులు బాబా అంటే మాకు చాలా ఇష్టం అండి, సో బాబాకి చెప్పేశాము. సో బాబా చెప్తే ఇప్పుడు ఇక్కడ ఏదైతే బాబా మనకు శ్రీమతం ఇచ్చారో విషయాన్ని వ్యాపిస్తుంటే తీసేవని ఇంకా నువ్వు చూసుకో బాబా అన్నట్టు అయిపోయింది. మనం చేయాలి, టీచర్గా బాబా మురళి మనకి చెప్తున్నారు. సో మనము దీన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలి. తర్వాత ఈ మురళి మీద ప్రేమ గురించే బాబా మళ్ళీ 18th January 2007లో ఏం చెప్పారంటే, అందరికీ మురళిపై ప్రేమ ఉంది. మురళిపై ప్రేమ ఉంది అంటే మురళీధరునితో కూడా ప్రేమ ఉన్నట్లే. సో ఇక్కడ మురళీధరుడు ఎవరు, శివబాబా, ఆయనతో ప్రేమ ఉన్నట్లే. మురళీధరునితో మాకు ప్రేమ ఉంది అని చెప్తూ అప్పుడప్పుడు మురళి వింటూ ఉంటే అటువంటి వారి ప్రేమను బాబా ప్రేమగా భావించరు. ప్రేమను నిలుపుకోవటం వేరు, ప్రేమించడం వేరు. మురళితో ప్రేమ ఉన్నవారే ప్రేమను నిలుపుకునేవారు. మురళితో ప్రేమ లేదు అంటే ప్రేమించేవారి జాబితాలో ఉంటారు కానీ నిలుపుకునేవారి జాబితాలో ఉండరు అంటున్నారు. సో ప్రేమ ఉన్నది కదా అని నిరూపించుకోవడం కోసమని మేము విధిగా మురళి చదువుతామంటే కాదు. ఇందాక బాబా అదే అన్నారు, మురళిలు చాలా విన్నారు కానీ ఏం చేయాలా అని చెప్పేసి మురళీధరుడు చెప్పినట్టు విషయాన్ని సమాప్తి చేయాలి అంటున్నారు. అప్పుడు మురళి చదివిన పర్పస్ సర్వ్ అయినట్టు అక్కడ. అంతేగాని బాబా చదవమన్నారు కదా అని చెప్పి అమృతవేళ చేసేసి ఇంకా పొద్దున మురళి చదివేసి ఇంకా ఆ తర్వాత అంతా మన ఇష్టము. సో ఏం చేస్తాం ఆ తర్వాత అంతా, దేహరూపి సర్పం ద్వారా విషయాన్ని వ్యాపింపచేస్తామంటే దేహము అన్న స్థితిలో ఉండి మన ద్వారా, మన ఆలోచనల ద్వారా ఈ కోపము, ద్వేషము, మాకు అది నచ్చదు, వాళ్ళు చెప్తే వినరు, వాళ్ళు ఎప్పుడూ ఇంతే అని చెప్పి మన సంకల్పాల ద్వారా వాయుమండలంలో విషయాన్ని వ్యాపింపచేస్తూ ఉంటారు. కానీ అలా కాదంటాడు బాబా. నిజంగా మురళిపై ప్రేమ గనక ఉంటే బాబా ఆజ్ఞను పాటించాలి, ప్రేమని నిలుపుకోవాలి. సో మీరు అలా చేయటం లేదు అంటే అసలు బాబా దాన్ని ప్రేమగా భావించరు అని అంటున్నారు. తర్వాత ఈ ప్రేమకు సంబంధించిన ఇంకొక శ్రీమతం ఏంటన్నది బాబా 7th November 1995లో చెప్పారు. ప్రేమ అంటే ప్రేమించే వారికి ఏది ఇష్టమో అదే చేయాలి. ప్రేమించిన వారు చెప్పేది ఒకటి, మనం చేసేది ఇంకొకటి అయితే ఏమవుతుంది? ప్రేమ అవుతుందా లేక పోట్లాట అవుతుందా? ఆ సమయంలో దానిని ప్రేమ అంటారా? సో ఇక్కడ బాబా అంటే ప్రేమ ఉంది అని అంటే బాబాకి ఏది ఇష్టమో అది చెయ్యాలి. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ సాకార మూల్యం, అవ్యక్త మూల్యం చెప్పుకుంటున్నామో బాబా ఏమంటున్నారు, ఇంకా రివైజ్డ్ కోర్స్ చెయ్యండి అంటున్నారు. సో బాబా అంటే ఇష్టం గనక ఉంటే రివైజ్డ్ కోర్సు చెయ్యాలి, ఆ తర్వాత రియలైజేషన్లోకి కూడా రావాలి. కానీ ప్రేమించేవారు చెప్పేది ఒకటి, మనం చేసింది ఒకటి అయితే ఏమవుతుంది? సో ప్రేమించేవారు చెప్తుంది ఒకటి, మళ్ళీ వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు అని అంటే మళ్ళీ బుద్ధి లైన్ పోయి వేరే చోట అతుక్కుంది అని అంటే ఇక్కడ బాబా పట్ల ప్రేమ ఉంది కానీ నిలుపుకునేవారు కాదని అర్థం.
ఒక్కోసారి అవ్యక్త మురళీల విషయానికి వచ్చేసరికి పరివారంలో చదవద్దంటున్నారని చెప్పి కూడా విద్యార్థులు చెప్తూ ఉంటారు. సో బాబా మీద ప్రేమ ఉంటే చదవాలి. సో ఇక్కడ అందుకే బాబా చెప్పే మురళి మీద నిశ్చయం ఉండాలి అంటున్నారు. బాబా ఖచ్చితంగా చెప్తున్నారు, కోర్సు, రివైజ్డ్ కోర్సు, రియలైజేషన్ కోర్సు. ఈ బాబా యొక్క సూచన మీద, మురళి మీద గనక, వాక్యాల మీద గనక మనకు నిశ్చయం ఉంటే ఇంకా ఆయన చెప్పినట్టు రివైజ్డ్ కోర్సు చదువుకుని రియలైజేషన్ అంటే ఆత్మాన్న స్థితిలోకి వచ్చేసేయాలి. తర్వాత ఈ మురళికి సంబంధించి ఇంకొక శ్రీమతము 17th April 1969లో ఏమంటారంటే, చాలామంది పిల్లలు చెప్తున్నారు, బాబా ఈ విషయాన్ని మంచిగా చేస్తే మేము ఇలా అవుతాము అని. ఈ విషయం విఘ్నంగా ఉంది అని అంటారు. ధైర్యంతో ఈ పరిస్థితిని దాటి చూపిస్తాం అనేవారు అరుదుగా ఉన్నారు. కోరిక కోరుతారు, ఇది మంచిదే, కానీ ఆ కోరికతో పాటు ఏదైతే శిక్షణ లభిస్తుందో దానిని స్వరూపంలోకి తీసుకురావటం లేదు అంటున్నాడు. సో ఈ మురళీల విషయానికి వచ్చేసరికి ఏమైపోయిందంటే, మురళిలో ఉన్నది ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురమ్మని చెప్తే, బాబా ఈ విషయాన్ని మంచిగా చేస్తే అప్పుడు మేము ఇలా అవుతాము అంటున్నారు. సో బాబా ఏదైతే సంపూర్ణంగా అయిపోవాలి, ఆత్మాన్న స్థితిలోకి వచ్చేసేయాలి, రియలైజేషన్ అవ్వాలి అని అంటే చేస్తాము. కానీ ఈ విషయాన్ని అంటే ఫలానా వాళ్ళని నువ్వు సరిదిద్దు, లేదా ఈ పరిస్థితిని మార్చు, మీరు ఆ రకంగా చేస్తే అప్పుడు మేము చేస్తాము అని అంటున్నారే కానీ ఇక్కడ ధైర్యంతో ఈ పరిస్థితిని దాటి చూపిస్తాము అనేవారు అర్థంగా ఉన్నారు. సో ఇక్కడ బాబా ఏం చేస్తారు, మురళిలో ఏదైతే మనకు సూచనలు ఇస్తున్నారో ఆ సూచనలు పాటించాలి అంటే ధైర్యం కావాలి. సో ఆ ధైర్యం చేస్తే సహయోగం ఇస్తా అంటున్నాడు. సో ధైర్యం చేయడం అంటే ఏంటి, ఇక్కడ సంకల్పం చేయాలి, నేను చెయ్యగలను, చేస్తాను అని. ఆ రకంగా చేసినప్పుడు బాబా నుంచి సహయోగం వస్తుంది. సో ఆ రకంగా సహయోగం తీసుకుని ఏదైతే శిక్షణ లభిస్తుందో దానిని స్వరూపంలోకి అంటే ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలి అంటున్నాడు. అప్పుడే మురళీలు చదవడంలో ఉన్న పర్పస్, ఆ ప్రయోజనం అన్నది వస్తుంది. లేకపోతే మురళీలు విన్నామా అంటే విన్నాం, ఈరోజు మురళి మిస్ అవ్వలేదు, ఈరోజు చదివేశామంటే ఇక్కడికి పని అయిపోయింది అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఆ మురళీల ద్వారా ఏదైతే మనము ఇందాక బాబా చెప్పినట్టు జ్ఞాన స్వరూపం, శక్తి స్వరూపం, దివ్యగుణ స్వరూపం, సమర్థంగా, సంపన్నంగా, సంపూర్ణంగా ఏదైతే అవ్వాలో అది అవ్వలేకపోతాం. అవ్వాలి అంటే బాబా చెప్పేవన్నీ ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలి. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే బాబా 28 February 1988 మురళిది. మురళీలు అయితే చాలా విన్నారు, ఇప్పుడు ఏది విన్నారో అది చేయాలి. అంటే విద్యాలయంలో ఏవైతే 4 సబ్జెక్టులు ఉన్నాయో, జ్ఞానము, యోగము, ధారణ, సేవ, ఇందులో మురళీలు విన్నారు. సో విన్న తర్వాత ఇప్పుడు చేయాలి అంటే ధారణ, ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలి. ఎందుకంటే ఈ సాకార సృష్టిలో సంకల్పం, మాట మరియు కర్మ మూడింటికి గొప్పతనం ఉంది మరియు మూడింటిలో మహానత ఉండాలి. దీనినే సంపన్న స్థితి అని అంటారు. ఈ సాకార సృష్టిలో మూడింటిలో పూర్తి మార్కులు తీసుకోవటం చాలా అవసరం. ఒకవేళ ఎవరైనా నా సంకల్పం అయితే చాలా శ్రేష్టంగా ఉంది కానీ కర్మ మరియు మాటలో తేడా కనిపిస్తుంది అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎందుకంటే సంకల్పానికి స్థూల అర్థం మాట మరియు కర్మ. శ్రేష్ట సంకల్పం ఉన్నవారి మాట స్వతహాగానే శ్రేష్టంగా ఉంటుంది. అందువలన 3 విశేషతలు కలిగి ఉండటమే నంబర్ 1గా అవ్వటం. సో విద్యాలయంలో బాబా మనకు పెట్టిన లక్ష్యము నంబర్ 1గా అవ్వడము. బాబా సమాన స్థితి, సంపూర్ణ స్థితి, సంపన్న స్థితి, ఆ స్థితికి రావాలి అని అంటే ఇప్పుడు మురళీలు ఏదైతే విన్నారో అది చేసి చూపించాలి అంటున్నారు. చేసి చూపించడం అంటే సంకల్పము, మాట మరియు కర్మ ఈ మూడింటి గొప్పతనం ఉంది మరియు మూడింటిలో మహానత ఉండాలి. దీనినే సంపన్న స్థితి అంటున్నారు. సో ప్రాక్టికల్ లైఫ్లో ఈ సంపన్న స్థితికి ఎలా రావాలన్నదే బాబా అవ్యక్త మురళీలు రివైజ్డ్ కోర్సులో చెప్పారు. సో ఈ సాకార సృష్టిలో మూడింటిలో పూర్తి మార్కులు తీసుకోవటం చాలా అవసరము. సో మురళీలు వినేసి బాబా బాగా చెప్పారు అని చెప్పేసి సంకల్ప స్థాయిలో అనుకుని దాని మాట కర్మలోకి తీసుకురాకపోవడం అంటూ ఉండకూడదు. మురళీలు ఏదైతే విన్నారో ఆ విన్నది చెయ్యాలి అంటున్నారు. ఒకవేళ ఎవరైనా నా సంకల్పం అయితే చాలా శ్రేష్టంగా ఉంది కానీ కర్మ మరియు మాటలో తేడా అనిపిస్తుంది అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? సో ఇక్కడ సంకల్ప స్థాయిలో మనం ఆత్మ అన్న విషయం తెలుసు, మళ్ళీ ఓం శాంతి అని అంటాము. సో ఎంతో శ్రేష్టంగా ఎవరిని చూసినా ఓం శాంతి అని అంటాము, కానీ
ఇక్కడ కర్మ మరియు మాటకు వచ్చేసరికి తేడా వచ్చేస్తుంది. గట్టి గట్టిగా అరిచేయడం, ఆవేశానికి లోనైపోవడం, నేను చెప్పిందే కరెక్ట్. సాకార మూల్యాలు అవ్యక్త మూల్య విషయానికి వచ్చేసరికి కూడా ఇక్కడ ఒక్కోసారి సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. సాకార మూల్య చదవాలని, అవ్యక్త మూల్యం ఎందుకు చదవకూడదని, అది వివరించలేదు, ఇది చెప్పలేదని ప్రతిదానికి ఇక్కడ ఏమైపోతుందంటే గొడవలు. ఎందుకు గొడవ పడుతున్నామంటే దేహం అన్న స్థితిలో ఉన్నాం కాబట్టి. ఆ దేహం అన్న స్థితిలోకి వచ్చేసరికి కోపాలు, ఆవేశం అన్న విషం వ్యాపిస్తుంది. కానీ ఇక్కడ బాబా ఏమంటున్నారు, మీరు ఏదైతే మురళిలో విన్నారో అది ఇప్పుడు చెయ్యాలి. మురళిలో నేను శాంతి స్వరూప ఆత్మని విన్నానంటే వాక్కు ద్వారా అదే రావాలి, ప్రవర్తన ద్వారా అదే రావాలి. ఆ శాంతి అన్న దైవీ గుణమే వ్యాపించాలి. ఇలా ఈ రకంగా తేడా కనిపిస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మన సంకల్పము, మాట, కర్మ 3 ఒకటే ఉంటేనే మనం చెప్పే జ్ఞానాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆ రకంగా చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా అని చెప్పి ఇక్కడ బాబా ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకంటే సంకల్పానికి స్థూల అర్థం మాట మరియు కర్మ. శ్రేష్ఠ సంకల్పం ఉన్న వారి మాట స్వతహాగానే శ్రేష్టంగా ఉంటుంది. అందువలన 3 విశేషతలు కలిగి ఉండటమే నంబర్ 1గా అవ్వటము. ఇవన్నీ చెయ్యాలి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బాబా 69లోనే కోర్స్ అయిపోయింది అంటున్నారు. ఆ తర్వాత రియలైజేషన్ అన్నది కూడా 75లోనే వచ్చేయాలని చెప్పారు. సమయం కొద్దిగా ఉందని చెప్పి ఫైనల్గా బాబా 6th April 1995 ఏం చెప్తున్నారంటే, లోతైన బుద్ధి గలవారిగా అవ్వండి. ఎందుకంటే సమయం అకస్మాత్తుగా సమాప్తి అయిపోతుంది, ముందు చెప్పి జరగదు. బాబ్దాదా అయితే ముందుగానే చెప్పేశారు కనుక ఇక బాబా నువ్వు ఎందుకు చెప్పలేదు అని బాబాని నిందించవద్దు. బాబా ఎప్పుడు కూడా సమయం యొక్క అభిమానిగా తయారు చేయరు, ఇప్పుడు పూర్తి వజ్రంగా తయారు కావాలి. బాబా సమయం యొక్క అభిమానిగా తయారు చేయకుండా ఎలా తయారు చేస్తారు? ఆత్మాభిమానిగా తయారు చేస్తారు. కానీ మనం విద్యాలయంలో ఆత్మాభిమానిగా అవ్వడానికన్నా సమయం యొక్క అభిమాని, ఎప్పుడు వినాశనం జరుగుతుంది, ఎప్పుడు కృష్ణుడు పుడతాడు, వీటి మీద ఎక్కువ ధ్యాస అయిపోయింది. అందుకే లోతైన బుద్ధి గలవారిగా అవ్వండి. లోతైన బుద్ధి గలవారిగా ఉన్న వాళ్ళైతే ఏం చేస్తారు? సమయానికన్నా ముందు ఆత్మాన్న స్థితిలోకి వచ్చి నష్టమోహ స్మృతి స్వరూపంగా అయిపోతారు. ఆ రకంగా అవ్వండి. ఎందుకంటే సమయం అకస్మాత్తుగా సమాప్తి అయిపోతుంది, ముందు చెప్పి జరగదు అంటున్నారు. ఈ అకస్మాత్తు యొక్క పాఠం ఎప్పుడు స్టార్ట్ అయింది? 2011లో అయింది. జపాన్ సునామీ అని చెప్పి బాబా చెప్పారు. అకస్మాత్తు పాఠం 2011లోనే స్టార్ట్ అయిందన్న విషయం మనకు ఎందుకు తెలియలేదంటే మనం అవ్యక్త మూల్యం చదవలేదు కాబట్టి. 2011లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2020లో విశ్వంలో ఉన్న ఆత్మల యొక్క పాపాలు వినాశనం అవుతున్నాయి. ఇక్కడ వినాశనము అంటే మన పాపాలు వినాశనం చేసుకోవడం మీద ధ్యాస పెట్టాలి, కానీ ప్రకృతి వినాశనం చేసే వినాశనం మీద కాదు. అది ఎలాగూ చేస్తుంది, అది చేస్తేనే సత్యోగం వస్తుంది కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ నడిచిపోతుంది. దేని మీద ధ్యాస పెట్టుకోవాలి? మన పాపాల వినాశనం మీద. మనం గనక బాబా యోగంలో పాపాలను వినాశనం చేసుకోకపోతే అప్పుడేమవుతుంది? సమయము అంటే ఇంకా కర్మల యొక్క గుహ్యగతి మెషినరీ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆ సమయానికి అనుసారంగా మనం శిక్షలు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. శిక్షలు అనుభవించొద్దని చెప్పేసే బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పించి సమయానికన్నా ముందే రెడీ అవ్వమంటున్నారు. అందుకే లోతైన బుద్ధి గలవారిగా అవ్వండి. ఎందుకంటే సమయం అకస్మాత్తుగా సమాప్తి అయిపోతుంది, ముందు చెప్పి జరగదు. బాబ్దాదా అయితే ముందుగానే చెప్పేశారు కనుక ఇక బాబా నువ్వు ఎందుకు చెప్పలేదు అని బాబాని నిందించవద్దు. బాబా ఎప్పుడు కూడా సమయం యొక్క అభిమానిగా తయారు చేయరు, ఇప్పుడు పూర్తి వజ్రంగా తయారు కావాలి అని చెప్పేసి బాబా ఇక్కడ ఈ మురళిలో చెప్తున్నారు. కాబట్టి విద్యార్థుల ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో సాకార మురళి అవ్యక్త మురళికి తేడాని కూడా స్టార్టింగ్లో వివరించాము. సాకార మురళి చదవాలా అవ్యక్త మురళి చదవాలా అంటే అది కోర్సు, అవ్యక్త మురళి అన్నది రివైజ్డ్ కోర్సు. ఆ రివైజ్డ్ అంటే కోర్సు, రివైజ్డ్ కోర్సు రెండూ చేసి రియలైజేషన్ అంటే ఆత్మాన్న స్థితి నష్టమోహ స్మృతి స్వరూపానికి వచ్చేస్తే అప్పుడు ఎగ్జామ్ పాస్ అయ్యి నంబర్ 1 పొజిషన్కి అంటే సంపూర్ణ స్థితికి వచ్చేస్తాం. ఓం శాంతి.